నీతికి కారణమైన నియమము, ఆత్మ సంబంధమైన నియమం ఇది. అది అప్పుడు ఉంటుంది. మనం ఇప్పుడు చదువుకుంటున్నది నియమం ఎప్పుడుది? ఇది అప్పుడుది. ఆ నియమంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రియులరా, యేసు ప్రభువుని నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు. నమ్మడం విశ్వసించడం ఒకటే. చూడండి, అది మీకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా. ఆ మాట చెప్పి నేను ఇక్కడికి ఆగిదాము, ప్రార్థన చేస్తాం, ప్రభు బలలోనికి వెళ్దాము. అపోస్తుల కార్యములు అందరూ బాగా చదవాలి, అది బాగా చదవాలి, వినండి, విన్నదాన్ని నమ్మండి, అంతే. ఇదే సత్యము, ఇంకేది సత్యం కాదు. అది ఇది ఇది అనేది అనకూడదు. ఏదో ఒకటే సత్యం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గ్రహింపు లేని ప్రతి ఒక్కడు కూడా ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము అంటున్నాడు. అన్నీ అబద్ధాలే. సత్యం ఒకటే అవుతుంది, రెండు సత్యాలు అవ్వవు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43 వచనం చదవండి. మన పితరులు ఆయన యందు విశ్వసించేవాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. చదవండి అని ప్రవక్తలందరూ ఆయన గూర్చి, ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు. సాక్ష్యం ఇస్తున్నది ఎవరు? ప్రవక్తలు. ప్రవక్తలు అనగా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చేస్తుందని లిస్టు. ప్రవక్తలు అనగా ఎవరు అనుకున్నారు? మొత్తం ఆదాముకు పుట్టినటువంటి హేబేల్ నుండి స్టార్ట్ చేయండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అక్కడి నుంచి లిస్ట్ ఉంటుంది, విశ్వాసుల జాబితా. వాళ్ళందరూ కూడా ఎవరి గురించి ఇచ్చారనుకున్నారు సాక్ష్యము? యేసుప్రభు గురించి ఇచ్చారు. ఇంత గొప్ప సాక్షి సమూహము అని అన్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు నాయన యేసు వైపు చూచుచు ఇంత గొప్ప సాక్షి సమూహము. ఆదాముకు పుట్టినటువంటి రెండో కుమారుడు హేబేలు నుండి ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని చూశారు? ఎవరి కోసం సాక్ష్యం ఇచ్చారు? చెప్పండి, చెప్పండి. ఎవరిని చూశారు? ఎవరి కోసం సాక్ష్యం ఇచ్చారు? యేసుప్రభుని చూశారు, యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రవక్తలందరూ కూడా యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రియులే, ఇది నీతికి కారణమైన నియమము. ఇది అర్థం కాకపోతే మరలా ఇది యూట్యూబ్లో పెడతాను, ఇంకోసారి ఏనండి. ఇది నీతికి కారణమైన నియమము, ఇది ఆత్మ సంబంధమైన నియమము. వాళ్ళందరూ ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, ఇదిగో మీరు యేసు ప్రభు వారిని విశ్వసించడం వలన మీకు ఏమవుతుంది? పాప క్షమాపణ. అంటే పాప అంటే మీ పాపాలన్నిటికీ ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది, విశ్వాసము ద్వారా మీ హృదయము పవిత్రపరచబడును అని రాయబడింది. చూసారా ఎంత చక్కగా ఉందో? ఒక్క అర్పణ చేత మీరు పరిశుద్ధులుగా తీర్చబడ్డారని ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. 44వ వచనం చదవండి. ఇప్పుడు మనం చదువుకున్నది 44, 47, 48 చదవండి. ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును. అంటే పరిశుద్ధాత్ముడు దిగును అంటే అత్తుకును, అంటే పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చాడనమాట. పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి పడితే వాళ్ళలోనికి వెళ్ళిపోడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళాలంటే ఆ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. చెప్పండి, పవిత్రపరచబడాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి యేసుప్రభు వారిని విశ్వసించాలి. యేసుప్రభు వారిని విశ్వసించిన వారు అందరిలోనికి ఎవరు వెళ్ళిపోతారో వినదు, పరిశుద్ధాత్ముడు వెళ్తాడు కదా. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు చెప్పారు కదా అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే అన్నిసార్లే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ విశ్వాసి జీవితం మళ్ళీ నీ వెనక్కి వచ్చేస్తుంది. శరీరం యాక్టివేట్ అవ్వి చెప్పిన దాన్ని పదే పదే చెప్పడం ఎందుకనంటే, ఎందుకంటే వినాలి, విన్నా దాన్ని ఏం చేయాలి? నమ్మాలి. మరలా చెప్తున్నానండి, ఇప్పుడు దేవుని కోరిక ఏంటనుకున్నారు? మనుషులందరూ రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్న తర్వాత సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి
వెళ్ళాలి. అదే సత్యము. సత్యం ఏంటంటే వినడం, విన్న దాన్ని నమ్మడం, కొనసాగింపులోనికి వెళ్తాం అన్నమాట. చూడండి, అది 47 చదవండి. 47, 48. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని అన్యజనుల గురించి పేతురు గారు మాట్లాడుతున్నారన్నమాట. అప్పటికి వీళ్ళు బాప్తిసం పొందారా? మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరిని ఎవడైనా ఆటంకపరచగలుగుతాడా అని అంటున్నాడు కదా. ప్రియులారా, ఆలోచించండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకో, ఫలానా వచ్చిన వాళ్ళు రిఫరెన్స్లో ఉన్న దాంట్లో కూడా వివరణ ఉంది, ఖచ్చితంగా మీకు అర్థమైపోద్ది. పేతురు గారు అంటున్నారన్నమాట, ఈ అన్యజనులైనటువంటి కొర్నేలు కుటుంబము, ఈ అన్యజనులైనటువంటి వీళ్ళు యూదులైన మనవలే పరిశుద్ధాత్మను, అంటే అక్కడ పేతురు వీళ్ళందరూ కూడా మనవలే పరిశుద్ధాత్మను పొందారు, మనవలే పరిశుద్ధాత్మను పొందేశారు అన్యజనులు అన్నారు. అప్పటికి వీళ్ళు బాప్తిసం పొందారు. వీళ్ళు అప్పుడు బాప్తిసం లేదు, యేసు ప్రభువుని విశ్వసించారు అంతే. యేసు ప్రభువుని విశ్వసించారు, వాళ్ళకి పాపక్షమాపణ వచ్చింది, నీతిమంతులయ్యారు, వాళ్ళలోనికి పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు అంతే. వాళ్ళు దేనిలో ఉన్నారు? వాళ్ళు నీతికి కారణమైన నియమము, ఆత్మకు సంబంధమైన నియమము, ఆ నియమములో ఉన్నారు వాళ్ళు. తర్వాత అప్పుడు 48లో చదవండి తమ్ముడు. 48లో ఏం చెప్తున్నాడంటే, అప్పుడు బాప్తిసం ఇవ్వాలని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలనని ఆజ్ఞాపించును. చూసారా, అప్పుడు ఆజ్ఞ వచ్చిందన్నమాట. బాప్తిసం పొందవాలనని అప్పుడు ఆజ్ఞ వచ్చిందన్నమాట. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని అనాది సంకల్పం ఏంటి? దేవుడి అనాది సంకల్పం ఏంటంటే మనుషులందరూ కూడా యేసు ప్రభువుని విశ్వసించాలని. ఈ రక్షణ చాలా సులువైనది. నేను విశ్వాస సంబంధమైన ఈ నియమాన్ని అసలు అంగీకరించడం, దీనిలోనికి నేను వెళ్ళడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రక్షణ చాలా సులువు. రెండు ఉన్నాయన్నమాట. యేసు ప్రభువుని విశ్వసిస్తే మనకేమవుతుంది చెప్పండి? రక్షణ అవుతుంది. రక్షణ అంటే ఏంటంటే, ఆదాము చేసిన పాపాన్ని బట్టి నీ పాపములు క్షమించబడుతున్నాయి, నువ్వు నరకం నుండి తప్పించబడుతున్నావు. బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం పొందకుండానేనా? బాప్తిసం పొందకుండానే యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే నువ్వు ఆదాము పాపములో నుండి బయటకు వస్తున్నావు, నరకములో నుండి బయటకు వస్తున్నావు. ఇది వినాలి, విన్నా దాన్ని నమ్మాలి. ఇదే సత్యము. చెప్పు, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా చెప్పండి, మీకు అర్థమవుతుంది. మీరు పాపి ఎలాగయ్యారు? వినోద్, పాపి ఎలాగయ్యావంటున్నాను. బుజ్జి నువ్వు చెప్పు. అది కాదు ప్రశ్న. మీరు పాపి ఎలాగయ్యారు అది. ఆదాము చేసిన పాపాన్ని బట్టే మన పాపులమయ్యాము. 100 రిఫరెన్సులు ఉన్నాయి. ఇదేంటని మరి ఎవరికి తెలియదు అంటే, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ముసుగులో ఉన్నవాడికి ఏం తెలియదు? అది తెలుస్తుంది? తెలీదు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనిషి పాపయ్యాడు. విషయం తెలిసిన కడపటి ఆదాము యేసుక్రీస్తును విశ్వసిస్తే ఆదాము చేసిన పాపాన్ని బట్టి నువ్వు చేసిన పాపాలన్నిటిలో నుండి బయటపడుతున్నావు. అంత మాత్రమే కాదు, నరకంలో నుండి కూడా బయటపడుతున్నావు. మరి బాప్తిసం ఎందుకంటే, బాప్తిసం ఐడెంటిటీ కార్డు. అది నువ్వు యేసు ప్రభువుని విశ్వసించావు, యేసు ప్రభువుని అంగీకరించావు అని తెలియడానికి. ఇప్పుడు రాణి వదిన ఉంది, నువ్వు వైట్ డ్రెస్ ఎందుకు వేస్తావమ్మా? నువ్వు ఏంటమ్మా? యూనిఫామ్ ఎందుకు వేస్తారు? నర్సు అని తెలియడానికి. ఆల్రెడీ ఆవిడ చదువుకుంది, ఎగ్జామ్ రాసింది. ఇప్పుడు ఆ డ్రెస్ వేయకపోతే ఈవిడ ఎలా తెలుస్తుంది? పేషెంట్లు ఎలా చూస్తారు ఇప్పుడు? అంటే ఈవిడ నర్స్ అని ఎలా తెలుస్తుంది? ఏమండి అన్న, నాకు తెలుస్తుందంటావా? తెలీదు. అంటే నర్స్ అని తెలియడానికి యూనిఫామ్ డ్రెస్ వేయాలి. కాలేజీలోనికి వెళ్తే అతను టీచరా, ప్రిన్సిపల్ అంటే ఐడెంటిటీ కార్డు ఉండాలి. కనీసం మినిమం జ్ఞానం లేకుంటే పెద్ద బోధకులు
అందుకే నేను అందరిని వదిలేసి నిజంగా ఈ వాక్యాన్ని దీన్ని ఎందుకు నేను పట్టుకున్నాను, అవన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే శరీర నియమాన్ని పెట్టి చెప్తున్నారు అంతే. కాబట్టి నిజంగా ప్రియులారా చాలా అద్భుతం అంట. ఈ వర్తమానం అర్థం కాకపోతే వచనాలన్నీ, అందుకనే మీకు అన్ని వచనాలు చూపించాను.